ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మీరు రికార్డింగ్ తీసుకోండి స్పీకర్ ద్వారా. ఎంఐఎం సభ్యులు ఎవరు అక్బరుద్దీన్ గారు ఎంతసేపు మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మాట్లాడారు అన్న. ఇది కరెక్ట్ కాదన్న. బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడాల తెలంగాణలో. అది మాతోనే సాధ్యం. బరాబర్ ఎట్లా సెట్ చేయాలో అట్లా సెట్ చేస్తాం అందరినీ తెలంగాణలో. ఒక్క నిమిషం సార్, ఎంతసేపు కేసీఆర్ త్యాగం చేసినాడు అంటే శ్రీకాంతాచారి కంటే ఎక్కువ త్యాగం చేసినాడా? ఏందండి, చచ్చిపోయిన వాళ్ళ పునాదుల మీద మనం రాష్ట్రం ఏర్పరచుకొని అమరవీరులను అవమానపరిచి అంత కుటుంబ రాజకీయాలు తీసుకువచ్చి పచ్చి అవినీతి తీసుకువచ్చేసేసి వీళ్ళు రాజ్యం ఏలినారట, వీళ్ళు రాజ్యం వల్ల ఏదో జరిగిందట, ఏదో అంత ఉత్త బోగస్ వ్యవహారాలు చేస్తా ఉన్నారు. ఇంకా కూడా ఆ భ్రమల్లోంచి వీళ్ళు బయటకు రాలేకపోతున్నారు. వీళ్ళు వాస్తవ ప్రపంచంలో సారీ చంద్రబాబు చాలా పొరపాటు పడుతున్నారు. చాలా పొరపాటు పడుతున్నారు. మీరు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ముక్కోటి తెలంగాణ ప్రజలు ఉద్యమం శ్రీకాంతాచారి త్యాగంని కేసీఆర్ గారి త్యాగాన్ని ముడిపెట్టినవనంటే నీకు ఎంత దూరమైన అమరవీరులను అవమానించదు చంద్రబాబు పాటు మేధావులు, కళాకారులు, ఉద్యమకారులు, అందరున్నారన్న. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, అన్ని రంగాలు. ఒక నిమిషం అన్న. కేసీఆర్ గారు ప్రధాన పాత్ర పోషించిండు తెలంగాణ ఉద్యమం అన్న. ఒక్కటి జయశంకర్ సార్ ఆ స్ఫూర్తిని 50-60 ఏళ్ళు కంటిన్యూ చేయన్న. అందరికన్నా తెలంగాణ జాతి పిత ఎవరైనా ఉన్నారంటే జయశంకర్ సార్. ఒక్క నిమిషం దయచేసి. ఈ ఉద్యమం ఓకే, కేసీఆర్ గారు ఇప్పుడు మలి దశ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిండు. కానీ ఈ మొత్తానికి 60 ఏళ్లల్లా జయశంకర్ సార్ స్ఫూర్తి అన్న తెలంగాణ మొత్తం ప్రభావం. జయశంకర్ సార్ స్ఫూర్తి తెలుసు, ఉద్యమ కార్యాచరణ తెలుసు, ఉద్యమంలో అడుగడుగున జరిగినటువంటి సంఘటనలు తెలుసు. నేను ప్రత్యక్ష సాక్షినే రాకేష్ అన్న. ఉద్యమంలో 119 నియోజకవర్గాలలో మొట్టమొదటి కేసు ఏదైనా నమోదైతే రామగుండంలో నమోదైంది. ఏదైనా ఉద్యమ కార్యాచరణ కార్యక్రమం అయితే రామగుండంలోనే కార్యక్రమము. మా దగ్గర ఏ ఉద్యమ నాయకుడి నియోజకవర్గ ఉద్యమ ఇన్ఛార్జీలలో 119 మంది ఇన్ఛార్జీలలో నా మీద అయినటువంటి కేసులు ఎవరి మీద కాలేదు. ఇది నేను ఉద్యమంలో ప్రత్యక్షంగా చూసినా అనుభవించిన దాంట్లో. మీలాంటి ఉద్యమకారులను మేము గౌరవిస్తున్నామన్న. ఉద్యమకారులకు ఎప్పుడు గౌరవం మాట్లాడిన పద్ధతి కానీ రాకేష్ అన్న మాట్లాడిన పద్ధతులు నేను ప్రత్యక్షంగా వింటున్నా. సరే, రాకేష్ అన్న మాట్లాడేది బీజేపీ కోసం మాట్లాడుతూ ఉన్నాడు, మరి శరత్ అన్న ఏ పార్టీ కోసం మాట్లాడతలేను అని అంటాడు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీ కోసమే మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే బాధాకరమైన విషయం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే కనీసం కేసీఆర్ కూతురుకున్న రాజకీయ చైతన్యం కూడా మీకు లేకపోడు. అది మాకు బాధాకరం. రాజకీయ చైతన్యం కవితనే ఓటు లేకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డికి సంబంధించిన పావు అని మనోళ్ళందరూ అంటున్నారు. అట్లనే మీరు కూడా అట్లా అంటారేమో. మీకు నచ్చాలి, మేము అంతా మిమ్మల్ని మీ సంతృప్తి కోసం మాట్లాడితే మీకు నచ్చుతుంది. ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సో శరత్ గారు ఒక నిమిషం, బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బనకచెర్ల అంటే ఇప్పుడు నల్లమల సాగర్ అని దాని వేరే పేరు చేంజ్ చేసిన ఆంధ్రప్రదేశ్. నల్లమల సాగర్